So here guys, as part of cyber crime awareness videos, ఈ రోజు వీడియోలో అయితే మాత్రం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ విచ్ ఆర్ గెటింగ్ యూజ్డ్ బై ఫ్రాడ్స్టర్స్ ఇన్ ఆర్డర్ టు టార్గెట్ పబ్లిక్ అయితే మాత్రం మనం తెలుసుకుందాం. సో ఈ ఫ్రాడ్ అయితే ఎస్పెషల్లీ మనకి ఏటీఎం క్యాష్ విత్డ్రా చేయడానికి వెళ్తాం కదండి, అక్కడ చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ ఫ్రాడ్ జరగడానికి. సో ఎప్పుడైతే మనం క్యాష్ విత్డ్రా చేయడానికి వెళ్తామో, ఎప్పుడైనా ఒక అన్నోన్ పర్సన్ వచ్చి సార్ మాకు నేను ఏటీఎం తేడం మర్చిపోయాను, ఒక నాకు 30,000 మీ దగ్గర క్యాష్ ఉంటే నాకు పంపించండి సార్, ఫ్యామిలీ ఎమర్జెన్సీలో ఉంది, మెడికల్ ఎమర్జెన్సీ సార్, నేను ఏటీఎం తేడం కూడా మర్చిపోయాను, ఇప్పుడు అర్జెంట్గా నేను బిల్ కట్టాలి, నాకు ఇప్పుడు అమౌంట్ కూడా లేదు, సో నా క్యాష్ విత్డ్రా చేస్తే మీకు ఇమీడియట్లీ నేను యూపీఐ ట్రాన్సాక్షన్ చేపిస్తాను అంటే, ఆబ్వియస్లీ ఏంటి మన దగ్గర మనీ ఉంటే మాత్రం మనం హెల్ప్ చేస్తాం, లేదంటే స్ట్రైట్ ఫార్వర్డ్ నో చెప్తాం. బట్ వాళ్ళు ఎలా మనకి మిస్లీడ్ చేస్తారంటే, సార్ 1-2,000 ఎక్స్ట్రా అయినా పర్లేదు, నేను చాలా అంటే చాలా ఎమర్జెన్సీలో ఉన్నాను, సో మీరు ఎమర్జెన్సీలో ఉన్నారన్నారు కాబట్టి నేను 30,000 అయితే మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తాను, సో మీరు 32,000 31,000 వేస్తానన్నారు కదా, నా యూపీఐ నెంబర్ చెప్తాను, నా యూపీఐ ట్రాన్సాక్షన్ చెప్పేస్తాను అని చెప్పి మన యూపీఐ నెంబర్ చెప్పేస్తే వాళ్ళు వెంటనే మనకి అమౌంట్ వేయడం జరుగుతుంది, మనం కూడా వెంటనే క్యాష్ విత్డ్రా చేయడం అనేది జరుగుతుంది, వాళ్ళు క్యాష్ ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఎలా మనకు ఫ్రాడ్ స్టార్స్ మనకు టార్గెట్ చేస్తున్నారంటే, వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీ మన క్యాష్ రూపంలోని వైట్ చేసేస్తున్నారు, అండ్ వాళ్ళు సంపాదించిన ఫ్రాడులెంట్ అమౌంట్ ఏదైతే ఉందో అది మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనమాట. సో రేపు పొద్దున ఏమైనా మనకి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ రేస్ అవుతే ఫస్ట్ ఎవరికి తెలుసు అండి, అకౌంట్ బ్లాక్ అయిపోతుంది, సో మనం అకౌంట్ అనేది మనకి ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. సో అక్కడ సింపుల్లీ సైబర్ క్రైమ్ వల్ల ఇది ఫ్రీజ్ అయిపోయిందని మాకు పాపప్ కూడా కనిపిస్తుంది. ఈవెన్ బ్యాంక్ వాళ్ళు కూడా ఏం చేయలేరు, మీరు మళ్ళీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ రేస్ చేసి ఏం జరిగింది అనే ఇన్వెస్టిగేషన్లో అయితే మాత్రం మీరు కూడా పార్ట్ అవుతారనమాట. సో హెల్ప్ చేయడం చాలా మంచిదండి, బట్ అన్నోన్ పర్సన్కి ఎప్పుడైనా ఇలాంటి సినారియోస్లో హెల్ప్ చేస్తే మాత్రం రేపు పొద్దున్న మీరు ప్రాబ్లంలో పడే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ మధ్యనకి సినారియోస్లో ఏంటంటే, ఏటీఎం క్యాష్ విత్డ్రాల్ దగ్గర ఈ ఫ్రాడ్ స్టార్స్ అయితే మాత్రం ఎలా మనకు పబ్లిక్ని మిస్లీడ్ చేస్తున్నారు, అండ్ నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. సో ఆల్వేస్ బీ విజిలెంట్ అండి, హెల్ప్ చేయడం చాలా మంచిదే, బట్ ఎలాంటి సినారియోస్లోని ఫ్రాడ్ స్టార్స్కి మనకు తెలియకుండానే హెల్ప్ చేసే ప్రాబ్లమ్స్లో పడడం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. సో ఆల్వేస్ బీ విజిలెంట్ అండ్ ఆల్వేస్ బీ కేర్ఫుల్, అండ్ వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ దీస్ టైప్ ఆఫ్ కేసెస్, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ లాస్ ఎక్కడైనా జరిగింది, లేకపోతే ఏమైనా ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ అనుకోకుండా ఎవరైనా ఫ్రాడ్ స్టార్ మీకు బ్లాక్మెయిల్ చేసి, లేకపోతే మీ దగ్గర అమౌంట్ అనేది మాత్రం డెబిట్ చేస్తే మాత్రం మీరు ఇమీడియట్లీ కాల్ చేయవలసిన నెంబర్ ఏంటంటే 1930 నెంబర్కి కాల్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ మనకి నేషనల్ క్రైమ్ పోర్టల్ ఉంది కదండి, సైబర్ క్రైమ్ పోర్టల్, దాంట్లోనే అయితే మీరు కంప్లైంట్ అనేది లాంచ్ చేయొచ్చు అనమాట. సో ఆల్వేస్ బీ విజిలెంట్ అండ్ ఆల్వేస్ బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.